ఇప్పటికైతే మనకి గిఫ్ట్ నిఫ్టీ చాలా పడి తర్వాత కొద్దిగా పాజిటివ్ కనిపిస్తుంది. బట్ నా క్లోజింగ్ తో పోల్చుకుంటే మనకి గిఫ్ట్ నిఫ్టీ ఇంకా డౌన్ లోనే ఉంది. బట్ ప్రజెంట్ నాకైతే కనిపిస్తున్న న్యూస్ ఏంటంటే యుఎస్ వాళ్ళు ఇరాన్ పై మళ్ళీ సెకండ్ టైం కూడా దాడి చేశారు. అలాగే పీస్ డీల్ కి ఒప్పుకోకుంటే చాలా భయంకరమైన దాడులు చూస్తారని ట్రంప్ గారు వార్నింగ్ ఇచ్చారు న్యూస్ కనబడుతుంది. అలాగే ఇరాన్ వాళ్ళు కూడా మేము కూడా గట్టిగానే సమాధానం ఇస్తాం దానికి అని చెప్పేట్టుగా కొన్ని న్యూస్ కనబడుతున్నాయి. అలాగే స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని పూర్తిగా క్లోజ్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పేది కనిపిస్తుంది. నిజంగా అదే జరిగితే మాత్రం చాలా పెద్ద సమస్య ఫేస్ చేయాల్సి వస్తుంది. మార్కెట్లో భారీ పడే ఛాన్స్ అయితే ఉంది. ప్రజెంట్ కనిపిస్తున్న న్యూస్ అయితే అది. మరి దాన్ని మాక్సిమం అలా కాకూడదు. అలా అయితే మాత్రం మార్కెట్లో భారీ పడడానికి ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే గిఫ్ట్ నిఫ్టీ కాస్త పాజిటివ్ గానే ఉంది. బట్ వచ్చిన న్యూస్ కి గిఫ్ట్ నిఫ్టీ రియాక్ట్ అయ్యేదానికి సంబంధం నాకైతే కనిపించట్లేదు. మళ్ళీ ఇంకా న్యూస్ గిఫ్ట్ నిఫ్టీలో ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు, అర్థం అవ్వట్లేదు. మార్కెట్లో ఓపెన్ అయ్యాక అర్థమవుతుంది మనకి ఆ న్యూస్ యొక్క ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉంటుందని. ఆ న్యూస్ అయితే నిజం కావద్దని నేను ఎక్స్పెక్ట్ కోరుకుంటున్నాను. ఎందుకంటే అదే న్యూస్ నిజమైతే మాత్రం మార్కెట్లో పెద్ద ఫాల్ అయి చూడొచ్చు. అలా జరిగితే మాత్రం ఇంకా ఎక్కడికి వెళ్ళి పడితే అర్థం కావట్లేదు. అలా కావద్దనే గట్టిగా కోరుకుంటాను నేనైతే. సో ప్రజెంట్ న్యూస్ అయితే ఇది. మరి చూడాలి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో. ఆ న్యూస్ నిజమైతే మాత్రం బిగ్గెస్ట్ ఫాల్ కి ప్రిపేర్ అయి ఉండాలి, తప్పదు. సో ఇవి గిఫ్ట్ నిఫ్టీ విషయాలు. మార్కెట్ ఈరోజు ఎలా ఉండింది, ఏం జరిగింది, మళ్ళీ ఈవినింగ్ వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ నచ్చితే ఫాలో అవ్వండి.